ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనంలో అద్భుతకరమైన మాటలు ఉన్నాయండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడిన దానినియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగ చేసేదనను, నీ గాయములను మాన్పెదను. ఇది యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఏంటి అండి? చక్కని మాటను చూడగలుగుతున్నాం. అయితే నేను నీకు ఆరోగ్యము కలగ చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇది యెహోవా వాక్కు. ఆమేన్, ఆమేన్. మన గాయాలు ఆయన ఏం చేయబోతున్నారండి? మాన్పబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, చక్కని మాటలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇజ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన ఆశ మరియు పునరుద్ధరణ మరి సందేశము, చక్కని మాటలు ప్రభు మాట్లాడుతున్నారు ఇజ్రాయేలులతో. ఏమంటున్నారంటే, నేను నీకు ఆరోగ్యము కలగ చేసేదను, నీ గాయములను నేను మాన్పెదను. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేలు ప్రజలు పాపాల కారణంగా శిక్షను అనుభవించారు కదండి. వారు చేసిన పాపాల ద్వారా శిక్షను అనుభవించారు. వారికి చాలా శత్రువు దాడులు జరిగాయి. చెరలో వారు ఉన్నారు, అవమానపరచబడ్డారు. అన్నీ వారి జీవితాల్లో గాయాలుగా వారి జీవితాలు ఉండిపోయాయండి. వారి జీవితంలో అంతా కూడా ఇంకా గాయాలే వారు చూసి ఉన్నారు. సో అందుకనే ఇక్కడ చూడండి, వారి గాయాలుగా చూడండి, అన్నీ వారి జీవితంలో గాయాలుగా మారాయి. ప్రజలు వారిని పరిత్యజింపబడిన సియోను, ఇక్కడ చూడండి ఎగతాళి చేస్తున్నారు. అక్కడ చూడండి, వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోన్ అనియు వెలివేయబడిన దాని అనియు నీకు పేరు పెట్టుచున్నారు. ఏమంటున్నారండి? ఇజ్రాయేల్ వారిని ఏమంటున్నారండి? లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడిన దానినియు నీకు పేరు పెట్టుచున్నారు. వెలివేయబడిన వారు మీరు. అర్థమవుతుందా? అంటే దీనికి అర్థం ఏంటి అంటే, దేవుడు వదిలేసిన ప్రజలు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటండి? ఇజ్రాయేలు వారు దేవుడు వదిలేసిన ప్రజలు అని వారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అర్థమవుతుందా? వీరు దేవుడు వదిలేసిన ప్రజలండి అని అంటున్నారు. అయితే ప్రభు వారితో మాట్లాడుతున్నారు. చక్కని మాట చూడండి, ఇక్కడ కంటిన్యూషన్లో, అయితే నేను నీకు ఆరోగ్యము కలగ చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇది యెహోవా వాక్కు. అందరూ మిమ్మల్ని ఇలా అంటున్నారు కదా. ఏమని అంటున్నారు? దేవుడు వదిలిపెట్టిన ప్రజలు వీరు. చూడండి, అక్కడ మాట్లాడుతున్నారు, ఎవరు లక్ష్య పెట్టని అంటే ఎవరు పట్టించుకొని చూడండి, సియోననియు వెలివేయబడిన దానిననియు నీకు పేరు పెట్టుచున్నారు. పేరు పెట్టి ఇలా అంటున్నారు కదా. వదిలేసిన వారు, లేకపోతే వదిలిపెట్టిన వారు, దేవుడు వదిలిపెట్టిన ప్రజలు అని అంటున్నారు కదా. లేదు, నేను చెప్తున్నాను, యెహోవా వాక్కు ఇదే. నీకు ఆరోగ్యాన్ని కలగ చేసి మీ గాయాలను నేను మాన్పుతాను అంటున్నారు ప్రభు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. చెప్పండి, ఏంటండి? మీ గాయాలను మాన్పెదను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికే వారు చాలా గాయాలతో, చాలా వెలివేయబడిన అనుభవాల మధ్యలో, చాలా భయంకరమైన పరిస్థితులు వారు చూసి ఉన్నారు కదండి. ప్రజలు చాలా దాడులు, చెరలో ఉన్నారు, అలాగే అవమానపరచబడ్డారు, పాపాల కారణంగా శిక్షను అనుభవించారు. అన్నీ వారు చేస్తూ ఉన్నప్పుడు చూడండి, అన్నీ వారి జీవితంలో గాయాలుగా మారాయి. అయితే ప్రజలు వారిని ఒకలాగా మాట్లాడుతున్నారు. దేవుడు వదిలిపెట్టిన ప్రజలు వీరు కదా. కానీ ప్రభు అంటున్నారు, ఎవరు వదిలిపెట్టిన అంటే ఎవరు దేవుడు వదిలిపెట్టిన ప్రజలని అంటున్నారు కదా. కానీ
నేను వదిలిపెట్టే దేవుణ్ణి కాదు. ఆమేన్. మీ గాయాలను మాన్పే దేవుణ్ణి. ఆమేన్. మిమ్మల్ని స్వస్థపరిచే దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. అలాంటి స్థితిలో దేవుడు స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు, మనుషులు వదిలేసినా నేను వదిలిపెట్టను, నీ గాయాలు ఎంత లోతైనవైనా నేను స్వస్థపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇదే మాట ప్రభు మనతో కూడా ఉపవాస ప్రార్థనలో మాట్లాడుతూ ఉన్నారండి. నీ గాయాలు ఎంత లోతైన గాయాలు అనుకుంటాం కదండి. మన జీవితంలో చాలా లోతైన గాయాలు ఉంటాయి. మనుషుల పై రూపం చూస్తూ ఉంటారు, కానీ మన హృదయంలో ఉన్న వేదన ఎవరికి తెలుసు? చెప్పండి, ఎవరికి తెలుసు అండి? దేవునికి తెలుసు. మనుషులు పై రూపాన్ని మాత్రమే చూసి వీరికి ఏంటిలే బాగానే ఉన్నారు కదా, అవునా కదా, వీరు సంతోషంగానే ఉన్నారు కదా అని అనుకోవచ్చు. మనుషులు నిన్ను చూడడం పై వరకే చూస్తారు, కానీ నీ గాయము ఎంత లోతైనదో ప్రభుకి మాత్రమే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు మాత్రమే తెలుసండి నీ గాయము ఎంత లోతైనా. ప్రభు అంటున్నారు, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీ గాయాలను మాన్పుతాను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మీరు ఏ గాయాలతో ఉన్నారు, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారు, ఏ ఒంటరితనముతో ఉన్నారు? అందరూ వెలివేశారా? వెలివేయబడిన అనుభవంలో మీరున్నారా? వెలివేయబడిన స్థితిలో ఉన్నారా? చెరలో ఉంచబడ్డారా? అందరూ చుట్టూ ఉన్న ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారేమో, కానీ ప్రభు అంటున్నారు, ఈ రాత్రికాల సమయంలో నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీ గాయాలను మాన్పుతాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఆమె. దేవుని శిక్ష శాశ్వతం కాదు, కానీ ఆయన కృప మాత్రం చివరికి గెలుస్తుందండి. ఆమె. అక్కడ వారు పాపం చేశారు, శిక్షను అనుభవించారు, కానీ దాని తర్వాత ప్రభువు వారి గాయాలను మాన్పారండి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మనుషుల మాటలు మన విలువను నిర్ణయించవు, కానీ దేవుడు నిర్ణయిస్తారు. ఆమెన్. చూడండి, మనుషుల మాటలు మనకి ఎంతగానో పరుస్తూ ఉంటాయి, అవునా కదా? నీవు దిక్కులేని వాడివిరా, నువ్వెందుకురా, నీతో ప్రయోజనం ఏంటిరా? ఇంట్లో ఉన్న వారి దగ్గర నుంచి చాలా పోరాటం ఉంటుంది, అవునా? ఇంట్లో ఉన్న వారితోనే ఎక్కువగా, అవునా కదా? అవునా? ఇంట్లోనే పోరాటం, ఇంట్లో వారి మాటలు, అయిన వారి మాటలు, తెలిసిన వారి మాటలు, ఈ మాటలు మనల్ని ఎంతగానో గాయపరుస్తూ ఉంటాయి. అవి ఎంత గాయము చేసినా, గాయము రేపినా ప్రభు అంటున్నారు, నీ గాయాలను నేను మాన్పుతాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గాయాలు చేస్తాడు, గాయాలను మాన్పేవారు కూడా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కొన్నిసార్లు ఆ మాటలు మన చెవులో వినిపించాలండి, వినిపించాలి, అప్పుడే జీవిత విలువ తెలుస్తుంది. ఆమేన్. గాయము చేశారు అక్కడ, మళ్ళీ ఎవరు గాయాన్ని మాన్పారండి? దేవుడే గాయాన్ని మాన్పారు. వారి పాపాన్ని బట్టి వారికి శిక్షనిచ్చారు దేవుడు, శిక్ష, అవునా కదా? పాపాన్ని బట్టి వారు చేస్తున్న తప్పులను బట్టి శిక్షించారు, కానీ దేవుడు ఏం చేశారు? చివరిగా వారిని క్షమించి వారి గాయాలను ప్రభు మాన్పారు. ఆమేన్. కొన్ని పరిస్థితులు మన జీవితంలో ప్రభువే మనకు అనుమతిస్తూ ఉంటారండి. కొన్ని మాటలు ప్రజల ద్వారా ప్రభువే పలికిస్తూ ఉంటారు. అనాలి, మన జీవితంలో ఆ నిందలు పడాలి, ఆ అవమానాలు పడాలి, ఆ భయంకరమైన పరిస్థితుల అనుభవాలు మనం చూడాలి. అప్పుడు తెలుస్తుంది మనుషుల ప్రేమ ఏంటో, దేవుడి ప్రేమ ఏంటో. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. చివరికి నిలిచేది ప్రభు కృపయే అండి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ప్రభు కృపయే నిలుస్తుంది, ప్రభు కృపయే నిలుస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభు చాలా చక్కగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్, ఆమేన్. చూడండి, గాయాలను మాన్పే దేవుడు మన దేవుడు.
ఈ రోజున నీ గాయము ఎంత లోతుగా ఉన్నా ఆ లోతైన గాయాన్ని ఆయన కట్టే దేవుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పండి. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చెనులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోనులే. చెమ్మగిల్లి కళ్ళల్లోన కన్నీరంత కాలం కదండి. కష్టాల బాటలోన సాగదు పయనం. కష్టాలే కావు, దేవుడు ఆ కష్టాలను అన్నిటిని నుంచి మనని విడిపించి మన గాయాలను మాన్పే దేవుడిగా ఉన్నారు. మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో, ఏ చెరలో నీవు ఉన్నావో, ఏ భయంకరమైన జీవితం మధ్య నీవున్నావు, ఏ ఒంటరి పోరాటం నువ్వు అనుభవిస్తున్నావు, మనుషులు నిన్ను వదిలిపెట్టినా నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూచి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చునులే. నీ స్థితి చూచి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించును, నీకు వెలుగు ఉదయించును. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవు. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు వృద్ధిని పొందులే. ఆమేన్. అద్భుతమైన దేవుడు మనతో ఉన్నారండి. చుట్టూ అందరూ నిన్ను చూసి అవమానిస్తూ ఉన్నారేమో, వెలివేసి ఉన్నారేమో. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోనూ ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోను ఉన్న
ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు వృద్ధిని పొందునులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకి వృద్ధిని పొందేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు చెప్పండి ఉదయించును. మాట. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. 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 విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెప్దామా? విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ భయంకరమైన వేదనతో ఉన్నారు, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా మీ పరిస్థితులన్నీ కూడా ప్రభు తారుమారు చేయాలి. ఆమేన్. చెప్పండి ఇక విడుదల. చెప్పండి ఏంటండి? ఇక విడుదల. ఆమేన్. ఇక విడుదల చూడబోతున్నాం. ఆమేన్. ఆమేన్. మీ గుండెలో ఉన్న గాయాలన్నీ కూడా ఆయన మాన్పబోతున్నారండి. ఎంత లోతైన గాయాలలో మీరున్న మాన్పే దేవుడు మన దేవుడు. ఆమేన్. ఇక్కడ ఇజ్రాయేలుతో చెప్తున్నారు ఈ మాట. ఆమేన్. ఇంతకాలం ఆ చరణ్ చూశారు కదా, ఇంతకాలం ఆ భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు కదా, ప్రజలు చాలా అవమానిస్తున్నారా, చాలా దేవుడు వదిలేసిన ప్రజలను అంటున్నారు కదా, కానీ నేను మీకు స్వస్థతనిచ్చి ఆమేన్ 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 మీ గాయాలను నేను మాన్పుతాను. ఆమేన్ ఆమేన్. ఆమేన్. శారీరక గాయాలే కాదండి, గాయాలంటే నీ గుండెల్లో ఉన్న గాయాలను ఆయన మాన్పేది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్ని రోజులు నీ గాయాలు మానలేవేమో, అంటే ఒకదాని వెంబట ఒకటి జీవితంలో ఎన్నో 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 చూసి 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 అలసిపోయిన అనుభవాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు అనుకుంటా. ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఏ అనుభవంలో ఉన్న ప్రభు నీ గాయాలను మాన్పబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడే గాయాలను వేసే దేవుడిగా ఉన్నారు. చూడండి 147వ కీర్తనలు 3వ వచనంలో అద్భుతకరమైన మాటను మనం చూడగలుగుతాం. 147వ కీర్తనలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఏ గాయాలైనా మాన్పే దేవుడు. ఆమేన్. 147వ కీర్తనలు 3వ వచనం. ఎలాంటి వారి గాయాలను ఆయన మాన్పుతారంటే, చదువుదామా ఒకసారి. 147వ కీర్తనలు 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. గుండె చెదిరిన పరిస్థితిలో ఉన్నారేమో, ఇంకా నా వల్ల కావట్లేదండి,
ఈ భయంకరమైన పోరాటం. ఇంకా నా వల్ల కావట్లేదండి, గుండెంత భారం అయిపోయిందా, బరువెక్కిపోయిన పరిస్థితిలో ఉందా, గుండె చెదిరిపోయి ఉందేమో కదండి. కొన్ని పరిస్థితులు మన గుండెను చెదిరేటట్లుగా చేస్తూ ఉంటాయి. ఈ రోజున నువ్వెవరిని ప్రేమిస్తూ ఉన్నావో వారే నిన్ను చాలా అసహించుకుంటున్నారేమో, వారే నిన్ను దూరం పెడుతున్నారేమో, లేదా ప్రేమ ఎక్కడి నుంచి నువ్వు అందుకోలేకపోతున్నావేమో. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఆమెనని చెప్తామా? ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన నిన్ను తేరి చూస్తున్న దేవుడిగా ఉన్నారు. చూడండి, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడేమో ఇజ్రాయేల్ ప్రజలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కదా. ప్రజలు చాలా అవమానపరుస్తున్నారు, చాలా వేదనకి గురి చేస్తున్నారు. అందరూ వదిలిపెట్టిన వారా అంటే అక్కడ దేవుడు వదిలిపెట్టిన ప్రజలు మీరు అని అంటున్నారు. కానీ ప్రభు అన్నారు, మీ గాయాలను నేను కడతాను, మీ గాయాలను నేను మాన్పుతాను. ఇక్కడ కూడా ప్రభు అంటున్నారు, గుండె చెదిరిన వారి గాయాలను నేను మాన్పుతాను. ఆమేన్, ఆమేన్. ఇంకా నా పరిస్థితి ఇంకా నేను నా జీవితంలో నా పరిస్థితిని నేను ఉన్నతంగా చూడలేనేమో, నా జీవితం ఇంతేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో కదా. ఇదే చివరి క్షణమేమో అన్నట్లుగా అయిపోతూ ఉంటాం. నువ్వు ఏ పరిస్థితిలో నా ప్రభు అంటున్నారు, గుండె చెదిరిన వారి గాయాలను నేను మాన్పెదను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుదాం ఆ మాట. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా నీ జీవితం ఎప్పుడు చిగురించదు, నువ్వు ఆశీర్వదించబడవు అన్న స్థితిని నువ్వు అప్పటికప్పుడు నువ్వు చూస్తూ ఉండొచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ గుండె చెదిరిన దాన్ని ఆయన బాగు చేసే దేవుడిగా ఉన్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అద్భుతమైన రీతిలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చూద్దాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రతిరోజు కూడా చాలా చక్కగా అద్భుతంగా ప్రభు మాట్లాడుతున్నారు. చాలా అద్భుతకరమైన మాటలండి, విలువైన మాటలు, మన జీవితాలను బాగు చేసే మాటలు. ఆ మాటలు చూడండి. మరొక మాట, యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. ప్రైజ్ ది లార్డ్. నోటి మాటల చేత కలుగు నొప్పి మీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి నీవు భయపడవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చూద్దామా ఈ మాట. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. నీకు తగలకుండా నిన్ను చాటు చేసే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అలాగే చూడండి, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. చూడండి, 19, 20 కూడా వచనాలు చదువుదామా ఒక్కసారి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? మాటల వల్ల తలుగు గాయాలు మాన్పే దేవుడు ఆయన. చెప్పండి అండి, మాటల వల్ల చాలా గాయాలు అవుతాయి. ఎంతమందికి అయ్యాయండి ఆ గాయాలు? ఎంతమంది చూసారు జీవితాల్లో? ఎదుటివారి మాటల వల్ల గాయపడిన
గాయపడిన వారు. ఎదుటివారి మాటలు ఏం చేస్తాయండి? గాయం. అది మామూలు గాయం కాదండి, అవునా? ఒక దెబ్బ కొట్టినా మర్చిపోవచ్చేమో, కానీ మాటలు చాలా భయంకరంగా ఉంటాయి, అవునా కదా? ఎదుటిగా ఉన్న వ్యక్తుల మాటల వల్ల గాయం అవుతూ ఉంటాయి, అవునా కదా? కానీ ప్రభు అంటున్నారు, అన్నిటి నుంచి నేను చాటు చేస్తాను నిన్ను. ప్రైజ్ ది లార్డ్. అన్నిటి నుంచి నోటి మాటల కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేసెను. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడదువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు, అవునా కదా? అలాంటి గాయాల, నోటి మాటల వల్ల కలుగు గాయాల నుంచి ప్రభు మనల్ని ఏం చేస్తారండి? గాయాలను మాన్పే దేవుడు, విడిపించే దేవుడు. మొదటిగా అక్కడ ఏం చూసాం? ప్రభు ఇజ్రాయేలుకు చెప్తూ ఉన్నారు, మిమ్మల్ని స్వస్థపరిచి మీ గాయాలను మాన్పుతానని. అక్కడ మరొక కింద మనం ఇందాక కీర్తనలో చూసాం, ఆయన ఎలాంటి వారు గాయాలు మాన్పుతారంటే మనుషుల వల్ల కలుగు గాయాలు అనగా ఏంటండి? గుండె చెదిరిన గాయాలను, గుండె చెదిరిన వారి గాయాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు తలుగు గాయాలు ఏం గాయాలంటే గుండె చెదిరిన లాంటి పరిస్థితిలో ఉన్న వారి లాంటి గాయాలను ఆయన మాన్పే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడేమో చూడండి, మాటల వల్ల కలుగు గాయాల నుంచి ప్రభు మాన్పే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. 2025వ సంవత్సరం వరకు మీ జీవితం అంతా చాలా భయంకరమైన జీవితంగా ఉందేమో, ఇక ప్రభు అంటున్నారు, ఈ 2026వ సంవత్సరంలో ఇక విడుదల, మీ గాయాలను నేను మాన్పుతాను. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుదామా ఒకసారి? రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగేను. చూడండి, ఇక్కడ చక్కగా మనం చూస్తూ ఉన్నాం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? మనుషుల వల్ల తగులు గాయములు మాన్పివేసే దేవుడు, మనుషుల వల్ల తలిగే గాయములు. ఇక్కడ ఎవరు గాయము చేశారు? ఎవరికి గాయం తలిగింది చెప్పండి? ఎవరున్నారండి ఇక్కడ? ఎవరిని చూడగలుగుతున్నాం మనం? అయ్యో, పౌలు శీలయుని చూస్తున్నాం ఇక్కడ, అవునా? జైలు అధికారి అక్కడ వారికి చూడండి, అక్కడ వారిని బట్టి, వారికి తగిలిన గాయాలను బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఈ రోజున వారి గాయాలను అక్కడ మనము ఏం చేస్తున్నామండి? గాయాలను కడగడం మనం చూస్తున్నాం. పౌలు శీలయు మరి చాలా భయంకరమైన పరిస్థితిలో ఆ చెరసాల్లో ఉన్నప్పుడు ఆ జైలు అధికారి చివరిలో చూడండి, వారు పౌలు శీలయు ఉన్నప్పుడు ప్రభు వారి ద్వారా జరిగించిన అద్భుతాన్ని బట్టి ఆయన వారిని అడుగుతున్నారు, మేము ఎలా రక్షణ పొందాలి, నేను ఎలా రక్షణ పొందాలని ఆయన అడిగినప్పుడు వారు చెప్తున్నారు, విశ్వాసం వలన. మరి మీరు అక్కడ చాలా ముందు మాటలు మనం చూడగలుగుతున్నాం, చదువుతాం చూడండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. చూడండి, వారు అక్కడ ఏంటండి? నీవు నీ ఇంటి వారు విశ్వాసము వలన, అంటే యేసు ప్రభునందు మీరు విశ్వాసం ఉంచితే మీరు రక్షణ పొందుతారు. ఈయన ఎందుకు ఆ మాటలు వారిని అడుగుతున్నారంటే, వారు ప్రార్థించగా చెరసాలలో మరి వారు ఉండగా ఆ చెరసాలలో పునాదులు ప్రార్థిస్తున్నప్పుడు, స్తుతిస్తూ ఉన్నప్పుడు అదిరిపోయాయి. వారికున్న సంఖ్యల్లో నుంచి వారు విడిపించబడ్డారు, ఆ చెరలో నుంచి వారు విడిపించబడ్డారు. ఇది మనుషుల వల్ల కాదు, కానీ కేవలం ప్రార్థన వల్లనే జరిగిందని ఆయన నమ్మారండి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నేను నమ్మినందుకు ఆయన అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారంటే, ఎలా నేను రక్షణ పొందాలి? ఇక నిజమైన దేవుడు యేసు ప్రభువే అని వారికి అర్థమైంది. ఎందుకంటే ముందుగా పౌలు శీలలు ప్రార్థించారు, స్తుతించడం అక్కడ చేస్తున్నారు, కల్లారా ఆయన చూశారు.
వారి బంధకాలే కాదు, కానీ చెరలో ఉన్న చెరసాల్లో ఉన్న వారి బంధకాలు కూడా ఊడిపోయాయి. ఇది నా వల్ల కానీ ఏ మనుషుల వల్ల కాదు, కానీ వీరు సేవిస్తున్న దేవుడి వల్లనే జరిగిందని ఆయన నమ్మారు. అందుకని అడుగుతున్నారు జైలు అధికారి, రక్షణ పొందాలంటే ఏం చేయాలయ్యా అని అడిగినప్పుడు, యేసు విశ్వాసం ఉంచు. ఎవరి దగ్గర, ఎవరి యందు విశ్వాసం ఉంచు? యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచు, అప్పుడు మీరు రక్షణ పొందుతారు. సో వారిని ఆ సమయంలో ఆయన ఏం చేశారంటే, అది వారు మాట్లాడిన తర్వాత వెంటనే ఆయన వారిని తీసుకొని వచ్చి, ఎవరినండి? ఇంతసేపు చెరలో ఉన్న, చెరసాలలో ఉన్న పౌలు శీలను తీసుకొని వచ్చి ఆయన వారి గాయమును కడుగుతూ ఉన్నారంట. ప్రైజ్ ద లార్డ్. ఎవరు కడుగుతున్నారు? జైలు అధికారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనుషులు పెట్టు ఎంత భయంకరమైన బాధలైనా, ఎంత భయంకరమైన గాయాలైనా, వాటి నుంచి దేవుడు మనకి విడుదలనిచ్చే దేవుడు. ఆ గాయాల నుంచి మనల్ని మాన్పే దేవుడు, అంటే మనకు విడుదలనిచ్చి ఆ గాయాలను మాన్పే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు కదా, ఏ గాయములు అయినా ఆ గాయాలను మాన్పే దేవుడు మన దేవుడు. మనుషుల ద్వారా గాయాలు కలిగి ఉన్నాయేమో, లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో నీవు గుండె చెదిరిన పరిస్థితిలో నువ్వు భయంకరమైన మరి సిచ్యువేషన్స్ మధ్యలో ఉన్నావేమో, అది ఏ గాయమైనా ప్రభు అంటున్నారు, నేను మాన్పే దేవుడను. ఆమేన్. నేను నీకు విడుదలనిచ్చే దేవుడను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? నీ గాయంను మాన్పెదను. స్వస్థపరచు దేవుడండి మన దేవుడు. ఆమేన్ చెప్దామా? స్వస్థపరచు దేవుడు మన దేవుడు. ఇంతకు ముందు నీ జీవితం ఎలా ఉందో, ఇక ఆ జీవితాన్ని 40 రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా ఆ జీవితాన్ని నువ్వు చూడవు ఇంకా. ఆమేన్. ఇక చూడవు యేసు నామములో, చూడవు యేసు నామములో. ఇక జీవితాలు మారిపోబోతున్నాయి. దేవుడు స్వస్థపరచి అద్భుతమైన రీతిలో మీకున్న ప్రతి గాయాన్ని, మనకున్న ప్రతి గాయాన్ని ఆయన మాన్పే దేవుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అంటే దేవుడు ఇవెందుకు ఈ రాత్రికాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నారంటే, మనం ముందుకు సాగుతున్నప్పుడు అనేకుల ద్వారా గాయాలు పరచబడతాం. అవునా కదా? కొన్ని పరిస్థితులలో దేవుడే మనకు గాయాన్ని చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నారు, అది ఏదైనా ఇక మీకు శుభము. ప్రైజ్ ది లార్డ్. ఇక శుభము, మీ గాయాలు నేను మాన్పెదను. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అద్భుతమైన రీతిలో ప్రభు మనల్ని నడిపిస్తున్నారండి రాత్రికాల సమయంలో. ప్రియ సహోదర సహోదరి, ఇదిగో ఇక నీ కన్నీళ్లు నాట్యంగా మార్చబడబోతున్నాయి. మీ దుఃఖము సంతోషకరంగా మార్చబడబోతున్నాయి. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఏడ్చారు కదా, కృంగిపోయి ఉన్నారు కదా, భయంకరమైన అనుభవాల మధ్యలో ఉన్నారు కదా, భయంకరమైన పోరాటాలు మీరు అనుభవించారు కదా. ప్రభు అంటున్నారు, ఏ చెరలో మీరు బందీ అయి ఉన్నా, ఏ చెరలో మీరు భయంకరమైన పరిస్థితులు అనుభవించిన, మీరు బాధపడ్డా, ఇక వాటి నుంచి నేను మీ గాయాల్ని తుడిచివేసే దేవుడిగా ఉన్నాను. ఆ గాయాలు ఎంత లోతైనవైనా. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో ప్రతి ఒక్కరం లేచి నిలబడదామా? చక్కని రీతిలో ప్రభు మాట్లాడి ఉన్నారు, చక్కని రీతిలో ప్రభు నడిపిస్తూ ఉన్నారు మనల్ని. ఈ రోజున ప్రార్థన చేయి, దేవా నీవు మాత్రమే నా గాయాన్ని మాన్పే దేవుడివయ్యా, నీవు మాత్రమే నన్ను తప్పించే దేవుడవయ్యా, నీవు మాత్రమే నాకు సహాయం చేసే దేవుడవయ్యా. కృప చూపించండి ప్రభా, కృప చూపించండి ప్రభా, సహాయం చేయండి ప్రభా అని అడుగుదాం. ప్రతి ఒక్కరం అడుగుదామండి, ప్రతి ఒక్కరు అడుగుదాం. ప్రార్థన చేద్దాం. ఎవరం కూడా మౌనంగా ఉండకుండా ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి అయ్యా, మా గాయాలను మాన్పే దేవుడవు నీవయ్యా, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడవు నీవయ్యా. అయ్యా, మాకున్న ప్రతి గాయాలను మీరు మాన్పండి అయ్యా. ఇజ్రాయేలు ప్రజలకు మీరు ఇస్తున్న వాగ్దానము, నేను నిన్ను స్వస్థపరచెదను, నీ గాయములను నేను మాన్పేదను. అయ్యా నీకు స్తోత్రం. ఇజ్రాయేలుని ప్రజలందరూ అంటున్నారు, దేవుడు విడిచిపెట్టిన వారు మీరు అని. కానీ ఎన్ని అవమానాలు, ఎన్ని పరిస్థితులు, ఎన్ని బాధలు, ఎన్ని ఇక్కట్లు, ఎంత భయంకరమైన పోరాటములో ఉన్న ప్రభు చక్కని వాగ్దానం ఇచ్చారండి ఆ ప్రజలకు. జీసస్. ప్రైజ్ ది లార్డ్.